హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇడ్లు కొట్టు మూవీ రివ్యూ స్టార్ట్ చేసేద్దామా. సో ఫస్టే నేను ప్లాట్ చెప్పేస్తాను. హీరో ధనుష్ గారు అనమాట, హీరోయిన్ నిత్య మేనన్ గారు. ధనుష్ గారు వాళ్ళ నాన్నగారికి ఒక ఇడ్లీ కొట్టు ఉంటుందన్నమాట. అయితే అతను పై చదువులు చదివి మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పి ఊరు దాటి వెళ్తాడు. తర్వాత అట్లా విదేశాలు వెళ్ళి ఎన్నాళ్ళలో రాడనమాట వెనక్కి. అయితే పెళ్ళి కూడా ఫిక్స్ చేసుకుంటాడు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వలన ఆయన రిటర్న్ ఇండియా రావాల్సి వస్తుంది. అక్కడ వచ్చాక ఆయన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, తర్వాత ఎలాగ ఆయన ఆ ఇడ్లీ కొట్టుని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, తర్వాత ఏం చేశారు, ప్లాట్ ఎలా వెళ్ళింది, ఎండింగ్లో ఆయన ఈ లాస్ట్లో ఆ ఇడ్లీ కొట్టు నిలుపుకున్నారా లేదా, లేదా ఫారెన్ వెళ్ళిపోయారా అనేది ప్లాట్ అనమాట. అయితే ఇంకా యాక్టర్స్ విషయానికి వచ్చేస్తే ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. ఎమోషన్స్ అయితే పీక్స్ అండి. ఇంకా సెంటిమెంట్ అయితే మామూలుగా చెప్పాల్సిన అవసరమే లేదు, ఇచ్చి పడేశారని చెప్పాలి. కొన్ని సీన్స్లో అయితే లిటరల్లీ కన్నీళ్ళు వస్తాయన్నమాట. ధనుష్ గారి ఫాదర్ కింద యాక్ట్ చేసిన ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, ఐ మీన్ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. నిత్య మేనన్ గారు అయితే గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ లాగా చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. ఒక స్కూల్ నుంచి తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటారో అలానే మాట్లాడి చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పాలి. విలన్ కింద కూడా సత్యరాజ్ గారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. సత్యరాజ్ గారు వాళ్ళ కొడుకు కింద యాక్ట్ చేసిన అతను విలన్ అనమాట. సో ప్లస్కి వస్తే యాక్టింగ్, అందరూ యాక్టింగ్ ఇచ్చి పడేశారు. అండ్ మైనస్కి వస్తే ఎక్కడో అది స్టోరీ ల్యాగ్ వెళ్ళిపోద్ది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషన్స్ చాలా బాగా చూపిస్తారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎక్కడో కొంచెం ల్యాగ్ వెళ్ళింది. ఇడ్లీ కొట్టుతో స్టార్ట్ అయ్యింది, అతను కొట్టు నుంచి ఎక్స్పాండ్ చేస్తారా ఏంటి, ప్రతి ఒక్కరి ఊహకి అంచనా లేకుండా ఉంటుంది. కానీ లాస్ట్కి అలాగా అహింస, ధర్మం అని చెప్పి ఇంకో లైన్కి తీసుకెళ్తారు. అక్కడెక్కడో డాట్స్ మిస్ అయినట్టు అనిపించింది. ఓవరాల్గా వర్త్ వాచింగ్ అంటే డెఫినెట్లీ వర్త్ వాచింగ్. నాకైతే నచ్చింది. మీరు కూడా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది. సో ఇది ఈరోజు రివ్యూ. నా రివ్యూ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.